సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వీడియో గైస్. ఈ వీడియోలో మన దగ్గర ఉన్నాయి బనానాస్. ఓ ఎస్ గైస్, ఈ బనానాస్ ఎక్కడ తీసుకుని వెళ్తున్నాం మనం? అడవికి గైస్. చూడండి, పట్టుకోండి గైస్. చూడండి, ఈ సమయంలో ఎండలు ఎన్ని పడినాయంటే మొత్తం ఎండిపోయింది. మనకు బ్రెయిన్ ఉంది, మనకు పనిచేసే సత్తా ఉంది అని మనమైతే సంపాదించుకొని అండ్ పండించుకొని అయితే తింటున్నాము. కానీ చూడండి గైస్, అడవిలో జంతువులకైతే ఏమి ఉండదు, మొత్తం ఎండిపోతే అడవి అవి ఆకలితో చచ్చిపోతున్నాయి. చూడండి, సో మనమైతే అడవికి వెళ్తున్నాం. అడవిలో ఒక రోడ్ కదా, రోడ్ లోనే అయితే వచ్చేస్తాయి, కానీ అక్కడ జంతువులు ఏమి రావు భయపడి. కానీ క్రేజీ మంకీస్ గైస్, కోతి పనులు అయితే మీకు తెలిసిందే. కోతులు అయితే తన బ్రెయిన్ ని యూజ్ చేసుకుని అడవి పక్కన ఉన్న రోడ్ దగ్గర వచ్చేస్తాయి. అక్కడ ఆ రోడ్ లో వచ్చే వాళ్ళు ఆ కోతులకైతే ఆహారం తనకైనంత వేసి హెల్ప్ అయితే చేస్తారు. సో మనం కూడా ఈ వీడియోలో మనం ఆ కోతులకి 1% అయినా ఆకలి తీర్చిస్తే, కానీ చూడండి గైస్, ఈ వీడియోని మీరు చేస్తా ఉన్న పని చూపించాలా అని మీరు అనుకోవచ్చు. కానీ చూడండి గైస్, ఈ వీడియోలో 100 వ్యూస్ వచ్చి 100 వ్యూస్ ఒక్కరు కూడా మన పనిని చూసి మీరు కూడా కొంచెం ఆకలి అయినా ఒక జంతువుని తీర్చేస్తే అది మా వీడియో సక్సెస్ అయినట్టే. సో పదండి, మనం ఆ అడవి దగ్గర అయితే వెళ్దామా? సో పదండి గైస్, ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియోని స్టార్ట్ చేయక ముందు ఒక లైక్ చేసుకుని మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం బయలుదేరదాం అడవికి. సంచిలో వేసుకుందాం గైస్, కానీ రాలిపోతాయి. కూర్చో. ఇప్పుడు మనం అడవిలో దూరేసాం. చూడొచ్చు, ఇక్కడ కోతులు కూడా అక్కడ చూసారు మీరు. కానీ ఆ కోతులు ఇక్కడ హోటల్ ఉంది, వాళ్ళు కవర్ చేసుకుంటారు అక్కడ, అందుకే అక్కడ ఉన్నాయి, అవి హోటల్ ఉన్నాయి కాబట్టి. ఇంకా మనం లోపల వెళ్దాము. లోపల ఉన్నాయి కోతులు ఎక్కువ. అడవి ఇది మొత్తం, అడవిలోకి వచ్చేసాము. ఇక్కడ మనం దిగాము, ఇంకా ముందుకు వెళ్ళాలి కదా మనము. ఇక్కడ ఏ కోతులు ఏమి లేవు గైస్, ఇది అడవి. హోటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఉన్నాయి. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళాలి. రండి, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. అక్కడ చూడండి గైస్, పక్షులకి జంతువులకి వాటర్ ట్యాంక్స్ కట్టినారు. అడవిలో నీళ్లు లేవు కదా, దానికోసం నెంబర్ కూడా ఉంది, 6ది అంట ఈ ట్యాంక్. అండ్ ఇది రోజు ఫిల్ చేస్తారు ఇందులో వాటర్. గవర్నమెంట్ వచ్చి రోజు వాటర్ అయితే ఫిల్ చేస్తుంది. ఇక్కడ ఉన్న జంతువులకి మొత్తం ఇక్కడ సరిపోయేలా వాటర్ ని మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఆకులు మొత్తం ఇందులో పడిపోయినాయి, కానీ వాటర్ మాత్రం బాగుంది. ఓకే రండి, ఇక మనం ముందుకు సాగుదాము. అడవి ఎద్దులు గైస్, ఇక్కడ చూడండి మంకీలు ఉన్నాయి. చాలా లోపలే వచ్చినాం మనము. చూడండి, అవే వస్తున్నాయి. వాటర్ తాగుతావా? కొట్లాడుకోవద్దు, అందరికి వస్తుంది. చూడండి ఒక్కరిని ఇది తింటుందా? పాపం వీళ్ళకి దొరకలేదు గైస్. ఇది అడవిదే పాపము. ఇదిగో పాపం ఇక్కడ ఇద్దరు ఉన్నాయి. ఓ ఎన్ని వచ్చేసినాయి గైస్ ఇక్కడ. ఇదిగో తిను భయపడుతున్నాయి పాపము. ఇదిగో క్యాచ్ పాపం.
పాపం ఈ వైపు చూడండి కూర్చుని అంతా బిర్నే తినేసింది అది. నోట్లో పెట్టుకుంటే పాపం ఇది కూడా ఇక్కడే వచ్చేసింది. బండితో అది ఇందా పాపం చూడు అక్కడ పిల్లని ఎత్తుకొని వచ్చింది చూడొచ్చు. ఇక్కడ ఇదే తింటా ఉంది. పాపం భయపడుతున్నాయి. పాపం ఆవు గేద్దాం వెళ్తా ఉంది, భయపడతా ఉన్నాయి. ఓకే పదండి గైస్, ఇక మనం ముందుకు సాగుదాం. నోట్లు మొత్తం నిండిపోయినాయి పాపము. ఓకే బాయ్. మనశ్శాంతి అంటారు కదా గైస్, ఇదే నిజమైన మనశ్శాంతి నిజంగా. ఓ తిను తిను తిను. పాపం అక్కడ చూస్తా ఉంది. ఏయిరా త్వరగా వాళ్ళకి పాపమి. కాస్త ముందుకు పోదా బ్రో. సరే అమ్మా బాయ్. పాపం అడవిలో చూడొచ్చు మేడం, మొత్తం ఎండిపోయింది అడవి, అయినా అవి రోడ్డు పక్కనే తిరుగుతున్నాయి. దానికి పాపం అన్నీ వచ్చేసినాయి మమ్మల్ని చూసి. చూడొచ్చు ఇక్కడ వెయ్యి కొట్టుకుంటున్నాయి అవి. మా వల్ల కొట్టుకోవద్దు, నా వల్ల అయినంత మేము హెల్ప్ చేస్తున్నాం గైస్. వచ్చేసాం వచ్చేసాం. వచ్చేసాం చూడండి. ఇక్కడ వీళ్ళకి వాటర్ కూడా చేయి కోసిపోయింది పాపము. వాటర్ ఇద్దాము, వాటర్ ఉంది గైస్. మనం వాటర్ కూడా కావాలేమో అని తెచ్చినాం, కానీ వాళ్ళకి వాటర్ ఉంది. ఇదిగో ఇవ్వండి. పాపం తీసుకుంటున్నాయి అవి. రెండు తీసుకుంటావా? ఇదిగోరా రాజ్యం చాలు ఉండు. వచ్చేస్తావా? అతనికి హ్యాండ్ గైస్, కాళ్ళు చేతులు అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. తీసుకో, పిల్లని ఇచ్చేస్తావా? హలో 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 అతనికి హలో 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 అతనికి ఇచ్చేయి. ఇవ్వరా మీ పిల్లోనికైనా? ఇవ్వరా? చేతికి చూపిస్తున్నాడు వాడు, డబ్బు తగిలిందని. హాయిగా కూర్చుని ఎండలో ఆకలితో చేతుల్లోనే వచ్చి తీసుకుంటున్నాయి గైస్ పాపము. అక్కడ చూడు, అక్కడ ఇద్దరు ఉన్నారు పాపము. వాళ్ళ ఆకలి లేదా?
తీసుకుంటున్నాయి పాపం. ఇక్కడ వచ్చినాడు ఇక్కడ వచ్చినాడు చూడు. తీసుకుంటున్నాయి పాపము. హాయిగా తింటున్నాయి పాపం కూర్చొని. అతను చూడు 2 తీసుకొని గైస్. వాసన చూస్తా ఉన్నాడు. అతను చూడు 2 తీసుకొని ఒకటి పెట్టుకొని ఒకటి తింటా ఉన్నాడు పాపం. ఇక్కడ అంతా తీసుకొని పోయి తింటున్నాడు చూడు. నీకు ఇస్తాను అదే, బండి వదిలేరా. హలో గైస్, ఎక్కువ అయిపోయింది వీళ్ళకి తిని తిని. చూడండి అలాగే పారేస్తున్నారు తిని. పాపం వీడు వస్తా ఉన్నాడు. బ్రో వాటర్ బాటిల్ ఒకటి పెట్టింటే అక్కడ ఏ వద్దా నీకు? పాపం ఇతను అరటి పండు ఇంత ఉన్నాడు. ఇందా బ్రో అక్కడ చూడు బ్రో, వాటర్ బాటిల్ ఉంది కదా పాపం. ఇక్కడ నీళ్లు వాటర్ మాత్రం పెట్టినారు. ఇంద్రా బాటిల్ వద్దా? పాపం చేతిలో వచ్చి తింటా ఉన్నాయి గైస్. చూడండి చేతిలో తీసుకొని తింటా ఉన్నాడు. చిన్న పిల్లడు అతను. తీసుకొని బాటిల్ తీసుకొని పోతాం. వాటర్ ఉంది కానీ ఎందుకు రాది? ఎత్తుకొని పోతా ఉన్నాడు. ఏం చేస్తాడు బ్రో అతను? ఎత్తుకొని పోయి చూస్తా ఉన్నాడు బాటిల్ని తిప్పి తిప్పి. అతను చూడు ఎక్కడ తీసుకుని పోయి తింటున్నాడు. వాటర్ తాగుతున్నాడు చూడు. దర్జాగా తాగుతున్నాడు గైస్. తాగరా నువ్వు. బ్రో నీకే కళ్ళు ఎగిరేస్తాడు వాడు. ఇంకోటి వాడు తాగుతున్నాడు. సో అలా తాగితే ఇంద్రా వాటర్ ఉంది ఇక్కడ పెట్టేద్దాం మనము. కూర ఎత్తుకొని పాపం మొత్తం చేతిలో వచ్చి తింటా ఉన్నాడు. వాటర్ చూడండి, పెద్ద మంచి చూడండి. కాళ్ళ సాయంతో 2 చేతులు ఒక కాళ్ళు ఎత్తుకొని తాగుతున్నాడు. అద్భుతం. మాకు కూడా కొంచెం ఇస్తే బాగుంటది ఎండలో గైస్. అండ్ ఇక్కడ అడవి చూడండి, ఏం లేదు గైస్. చూడండి ఏముంది ఇందులో. ఉన్న చెట్లు అన్ని ఎండిపోయినా. అడవి అంటేనే మనకు ఫ్రూట్స్ అవి అవి గుర్తుకు వస్తాయి, కానీ ఈ సమయంలో ఫ్రూట్ చెట్లు ఏమీ ఉండదు అడవిలో. ఇంకా కాస్త ముందుకు వెళ్దాం రండి, అక్కడ వేద్దాం. వీళ్ళకి ఎక్కువ అయిపోయింది. ఇంకా కాస్త మిగిలినాయి. తింటారా? ఇంకా వద్దు అన్న కింద పడేస్తున్నాయి. సో రండి ముందుకు వెళ్దాం, పదండి. సరే బాయ్. ఏమైంది? వాళ్ళకి ఇలేదురా, అసలు దొరకలేదు పాపము. వాళ్ళు రానిలే. అక్కడ పద బ్రో. రండ్రా మామ. అసలు వీళ్ళకి దొరకలేదు. క్యాచ్ పట్టేసినాడు ఇతనికి. క్యాచ్ బ్రో. పడతాడు. వేసినా. పాపం ఆకలి తీర్చుకున్నారు. ఇక్కడ ఉన్నాయి. దిగు, పరిగెత్తుకొని వస్తా ఉన్నాయి. పడేద్దాం ఫస్ట్. బ్రో అతను చూడు బ్రో. నాకే భయం వస్తా ఉంది. ఇదిగో భయపడుతున్నాడు బ్రో. వస్తున్నాయి, అక్కడ చూపించి పరిగెత్తుకొని వస్తున్నాయి పాపము. పెట్టుకొని కూడా తీసుకుంటావా? అక్కడ వస్తున్నాయి పాపము.
అయిపోయాయా? గైస్ వీడిని చూస్తే భయం వేస్తా ఉంది. ఓ ఇంద్రా అయిపోయాయా? సో గైస్ కంప్లీట్ అయిపోయినాయి. వీళ్ళ కొద్దిగానే దొరికినాయి. వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి ఇక్కడ పాపం, ఎక్కడ చూస్తే అక్కడ. అక్కడ చూడు వాళ్ళు కూడా వేస్తా ఉన్నారు పాపము. వాళ్ళు కూడా కార్లు వేస్తా ఉన్నారు చూడండి. సో వచ్చే వాళ్ళందరూ ఈ విధంగా ఇక్కడ కోతుల్ని హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎంత బ్రెయిన్ చూడండి. రోడ్ల పక్కనే ఉంటారు, ఈ అడవిలో ఎక్కడ లేదు కోతులు కోసం ఇలా వేస్తా ఉంటారు కాబట్టి. గైస్ ఫైనల్లీ చూడండి, ఇంత అయితే మనం హెల్ప్ చేయగలిగాం. మీరు ఇంకా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి హెల్ప్ మేము ముందుకు వెళ్ళి చేయొచ్చు. మా వల్ల వీళ్ళకి 1% ఆకలి తీర్చేసాము. కానీ మనం రోజు తీర్చలేము, కానీ 1% అయినా మా వల్ల అయితే తీర్చగలిగాము. వాటర్ ఉంది గైస్, వాటర్ మాత్రం బాగుంది వీళ్ళకి. ఓకే, అతను కరుస్తా ఉన్నాడు. ఆంధ్ర నుంచి తమిళనాడులోకి వచ్చేసాం. చాలా పెద్ద అడవి ఇది. ఆంధ్ర, తమిళనాడు అండ్ కేరళలో కూడా ఉంది గైస్ ఇది ఇంత పెద్ద అడవి. ఆల్ రైట్ గైస్, చూడండి వీళ్ళు తినుకొని హ్యాపీగా ఆడుతున్నారు. బాటిల్ కావాలంటే తీసుకో. ఇదే గైస్ ఫైనల్లీ ఈ వీడియోలో చూడండి. సో ఈ విధంగా మనం కొంచెం హెల్ప్ అయితే చేసాము. మా వల్ల 1% అయినా వీళ్ళకి ఆకలి అయితే తీరింది. ఓకే గైస్, ఇదే ఫైనల్ ఈ వీడియోలో. ఈ వీడియో మీకు ఏం మాత్రం నచ్చినా కూడా లైక్ చేసుకొని, మా ఛానల్ కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందు ఉన్న కుక్కలకి కానీ పక్షులకు కానీ మీ ఇంటి పైన వాటర్ వేసి పెట్టండి. బాయ్ బాయ్.